హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. 2 డేస్ బట్టి వ్లాగ్స్ ఏమక్క రావట్లేదా అంటున్నారు. అస్సలు నాకు కుదరట్లేదండి. అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లలు అయితే అల్లరి పెడుతూనే ఉంటున్నారనమాట. వాళ్ళతోనే నాకు టైం సరిపోతుంది. సో దానివల్ల అయితే నేను వీడియో అయితే ఎక్కువ తీయట్లేదు. ఈ వీడియో వచ్చేసరికి 2 to 3 డేస్ అనుకుంటా. చిన్న చిన్న క్లిప్స్, 2 డేస్ వ్లాగ్లండి. చిన్న చిన్న క్లిప్స్ వీలైనంత వరకు తీసాను అనమాట, పాపతో ఆడుకునేది గట్ట. సో అందుకోసమే మీకు వీడియోస్ అయితే రావట్లేదండి, ఏమీ అనుకోకండి. నర్సీపట్నం వెళ్ళిన తర్వాత డైలీ వ్లాగ్స్ మ్యాక్సిమం షూట్ చేస్తాను. ఇంకా మా ఆయన అయితే 2 డేస్లో అయితే వచ్చేస్తారు. అప్పుడైతే వెంటనే నర్సీపట్నం వెళ్ళిపోతాం అతను వచ్చిన రోజే. ఇంకా మా లెనీ పాప నేను నెమ్మదిగా అలాగా ఆడుకుంటున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి లెనిషా వీడియో తీయనరా, తీయలేరా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఏట్ కావాలి నీకు? ఏట్ కావాలి? నా వీడియోస్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారని నాకు ఈ మధ్యనే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు, అక్క వ్లాగ్ ఏం పెట్టలేదు, నీ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము, పదే పదే చూస్తున్నాం ఎప్పుడు పెడుతున్నామా అని చెప్పేసి అనేసి. అస్సలు నాకు తెరలేదండి ఈ 2 డేస్. పిల్లలైతే ఇప్పిరితమైన అల్లరా. లెనిష పాప అయితే అస్సలు ఉండటం లేదనమాట. గడిగడికి వాళ్ళ నాన్న కావాలంటుంది, ఎత్తుకొనే ఉంటున్నాము. సో దానివల్ల నేను అంత కాన్సన్ట్రేషన్ ఏం చెయ్యట్లేదు, లేకపోతే లేదులే అన్నట్టు. బట్ మీ యొక్క అభిమానానికైనా నాకు పెట్టాలి అనిపించేస్తుంది అనమాట. సో చెప్తున్నా కదా, నర్సీపట్నం వెళ్ళిన తర్వాత ఫుల్ డే వ్లాగ్స్ మ్యాక్సిమం మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఏమీ అనుకోకండి, ఓకేనా? సో మా ఆయన అయితే ఇంకా రేపు ఎల్లుండి వచ్చి గీతకైతే వాళ్ళ డాడీతో మాట్లాడుతుంది. గుడి కాదు అది, ఏదో అంటారు ముంబైలో. వెళ్ళలేదని చెప్పేసి మా ఆయన ఇండియా గేటును తాజ్ హోటల్ చూపిస్తాను వీడియోలోనే. పిల్లలైతే అసలు ఉండట్లేదు అనమాట. అగోండి అదే ఇండియా గేట్. నాని తాజ్ హోటల్ చూపించినానే, అవి చూడండి. ఎప్పుడు వెళ్తానా ఏటో ముంబై తాజ్ హోటల్. నైస్. సో ఫుల్గా చూడండి ఎంత తప్పేలు ఉందో. ఈ తప్పేలకి సగం దాటిపోయింది అనమాట. ప్రసాదం అయితే బాగా కుదిరింది. టేస్ట్ అయితే చూడలేదు, ఆ స్మెల్ చెప్తుంది కదా, అందుకు చెప్తున్నా. ఇక్కడైతే టమాటీలు వేపుకుంటున్నారు మా నాన్న. ఆ రోజైతే మా డాడీకి కూడా కొంచెం సాయం చేశానమాట. ఆ రోజు ఆర్డర్ వచ్చిందనమాట. ప్రసాదం అయితే మా నాన్నలు ఫ్రీగా చేస్తామని ఒప్పుకున్నారు. సో నాకు ప్రసాదం చేయడం వచ్చు కాబట్టి మా నాన్న నేను కలిపి ప్రసాదం అయితే చేసాము. మా అమ్మ స్వామి ఇంకా మిగతా పనులు అయితే చూసుకున్నారు. ఆ రోజు టిఫిన్ ఆర్డర్ వచ్చింది నైట్కి స్వాములకి, అందుకోసమే ఓకే చెప్పారనమాట. సో అలా సాయం చేసుకొని గడిచిపోయింది ఆ రోజు. సో ఇప్పుడు వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా చూడండి, లెనిషా పాప ఏడుపు మీకు వినిపిస్తుంది కదా ఎంత అల్లరి పెడుతుందో. నెక్స్ట్ అప్పటికే 2 పిల్లలకి ఫీవర్ వస్తుంది, అప్పటికే తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే గడిగడికి వాళ్ళ డాడీనే తలుస్తున్నారు. సో నేనైతే వాళ్ళ డాడీ మీద బెంగానే అనుకుంటున్నాను అనమాట. అంతే కదా, బెంగ వచ్చినప్పుడే కదా ఫీవర్ వస్తుంటుంది, తగ్గిపోతుంటుంది. అందుకోసము ఏదైనా తల్లి ఎంత బాగా చూసుకున్నా కూడా వాళ్ళకి ఫాదర్ కంపల్సరిగా కావాలి అనిపిస్తుంది. మా పిల్లలు కూడా అంతే, నాన్న కూర్చీలే. ఉట్టప్పుడే అమ్మ అమ్మ అంటారు నాన్న ఉన్నప్పుడు, నాన్న లేనప్పుడు మాత్రం నాన్న నాన్న అంటారు అనమాట. ఇద్దరము కావాలన్నమాట పిల్లలకి వచ్చేసరికి. సో గడికి వాళ్ళ డాడీకి వీడియో కాల్ చేస్తుంటే సరిపోతుంది. అంటే ఆ రోజుతో ట్రైనింగ్ అయిపోయిందనమాట. మీకు చెప్పాను కదా 2 to 3 డేస్ వ్లాగ్ అని చెప్పేసి. అప్పటికి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం కొంచెం ఖాళీ ఉంటే అక్కడ అయితే బొమ్మ అంతా తిప్పారనమాట మా ఆయన వాళ్ళకి. అక్కడైతే అతను తిరిగారు. సో ఇంకా మాకైతే రేపు వచ్చేస్తాను దాన్ని కంపల్సరిగా అని అన్నారు. చూడాలి మరి. సో ఒకవేళ అతను వస్తే మాత్రం అతను మా కోసం ఏమేమి తెచ్చారు, వచ్చారా లేదా అని చెప్పేసి ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తానండి. సో అల్లరి చూసారా? సో ప్రతిదీ చిన్న చిన్నదే క్యాప్చర్ చేశానండి, ఎక్కువైతే ఏం క్యాప్చర్ చేయలేదన్నమాట. సో దయచేసి మీరు ఎవరు నన్ను తప్పుగా అనుకోకుండా వీడియోస్ పెట్టట్లేదని చెప్పేసి అభిమానించి ఆదరించండి, ఎప్పుడులాగే ఫాలో చేయండి. ఇక కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మా ఆయన రేపు వచ్చినట్టయితే మాత్రం మేము వెంటనే బయలుదేరిపోతామన్నమాట. ఇంకా వెయిట్ చేయము. ఇంకా మా అమ్మాళ్ళ ఇంట్లో ఎవరు
ఉల్లిపాయ తిన్నారు కదా, నా కోసం అయితే బజ్జీలు అయితే తీసుకొచ్చారనమాట మా నాన్న, మిరపకాయ బజ్జీ. అలానే మా తమ్ముడు కూడా ఒకడు వచ్చాడు, మా దొడ్డ వాళ్ళ కొడుకు, నాకు తమ్ముడు అవుతాడు అనమాట. సో వాడు నేను కలిపి ఆడు 2 నేను 2 తినేసామన్నమాట. ఈ వీడియో కూడా ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.